పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన లైంగిక దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానితుడిని గుర్తించారు. బాధితురాలి నివాసానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని మాచర్లలోనే ఉంచి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉందా లేక బయటి వ్యక్తులా అన్న కోణంలోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది. కూటమి పాలనలో మహిళలకు భద్రత లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇంట్లో ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మాచర్ల ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. సీఎం హోంమంత్రి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు ఈ కూటమి పాలనలో మహిళలకి ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి. ఈ మాచర్ల సంఘటన విషయంలో ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తే ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కావు. తక్షణమే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, ఇంట్లో ఉన్న మహిళ పైన లైంగిక దాడికి పాల్పడము, ఆమెను తీవ్రంగా గాయపరచడము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఆ మహిళకు హాస్పిటల్లో చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి క్లూస్ బయటకు వచ్చాయి? బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఎందుకంటే నిన్న మాచర్ల నుంచి నష్టపట్టి ఆ తర్వాత గుంటూరులో కూడా తీసుకొచ్చి గుంటూరులో జీజీహెచ్లో మెరుగైన వైద్యం కూడా అందించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు ఆరోగ్య పరిస్థితి అయితే ఆందోళనకరంగా లేదని వైద్యులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఆమెను డిశ్చార్జ్ చేసేందుకు కూడా వైద్యులు మిగతా అన్ని పరీక్షలు కూడా చేసిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసేందుకు కూడా సన్నాహితం చేస్తున్నారు. మరొక వైపు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో ఆ నిందితుడి కోసం ప్రత్యేకంగా 4 పోలీసు బృందాలని నియమించారు. ఇప్పటికే ఈ పోలీసు బృందాలన్నీ కూడా మాచర్ల పట్టణంతో పాటు చుట్టుపక్కలంతా కూడా జల్లెడబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాచర్ల ఏదైతే నిన్న అత్యాచారం జరిగిన సమయానికి దాదాపుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా అదే సమయంలో అక్కడ ఎవరెవరైతే వచ్చారా అనే కోణంలో పోలీసులు ఇప్పటికే ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా జల్లెడ పెట్టి ఫుటేజ్ అంతా కూడా సేకరించి నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని కూడా మాచర్ల పంపి మాచర్లలోనే ఉంచి ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యంత అమానవీయంగా అదేవిధంగా పాశవికంగా కూడా లైంగిక దాడి చేసిన నేపథ్యంలోనే నిందితుడిని పట్టుకోవాలని ఒకవైపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్స్ వినిపిస్తా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ వెంటనే కూడా స్పందించడం జరిగింది. బాధితురాలను పరామర్శించడం, అదేవిధంగా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి కూడా ఫోన్ చేసి ఈ విధంగా పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని వెంటనే గుర్తించాలి, గుర్తించిన వెంటనే కూడా అతను కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరొక వైపు రాజకీయ కోణంలో ఆరోపణలు వచ్చే నేపథ్యంలో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలన్నీ కూడా రంగంలోకి దిగాయి. సీసీ కెమెరా ఫుటేజ్ని సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకు సేకరించిన ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఒక నిందితుడిని అయితే గుర్తించడం జరిగింది. అయితే అతనే కాదా అనే దాని మీద ఇంకా పోలీసులు మరింతగా కూడా ఆధారాలు అయితే సేకరిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు ఇచ్చే సమాచారం చాలా కీలకంగా ఉంది. ఇప్పటి వరకు కొంత లేని సమాచారం ఇవ్వడంతో పోలీసు దర్యాప్తు కూడా ముందుకు కదలని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పిన తర్వాత ముఖ్యంగా ఏ సమయంలో నిందితుడు ఇంటికి వచ్చాడు, అదేవిధంగా మంచినీళ్ళు అడిగి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చినట్టుగా కూడా బాధితురాలు చెప్తుంది. కాబట్టి ఆ సమయంలో ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే వచ్చారు, అదేవిధంగా సీసీ కెమెరాల్లో కొంతమందిని అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారిలో నిందితుడు ఎవరైనా ఉన్నారా అనేది కూడా బాధితురాల నుంచి మరికొంత సమాచారం సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నిందితుడిని ఆధారాలు సేకరించి గుర్తించడం, ఆ విధంగా అతన్ని తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితులు అయితే పోలీసు బృందాలన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయి.